ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు వారికి సెండ్ ఆఫ్ చేసింది వచ్చిన బంధువులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంగణం జనసందోహంతో నిండిపోయింది. రోజు తమ కళ్ళ ముందే ఉండే పిల్లలు విదేశాల్లో ఉండి చదువుకోవడానికి వెళ్తుండడంతో తల్లిదండ్రులు బాధతో కన్నీరు పెడుతున్నారు. వారికి వస్తున్న విద్యార్థులతో బంధువులతో కట్టచడి పెట్టించేందుకు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బంది భారీ భద్రత రక్షణ వలయాలను ఏర్పాటు చేశారు. విదేశాలలో ఆగస్టు నెలలో కాలేజీలకు విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో చదువుకోవడానికి పోటెత్తిన విద్యార్థులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంగణం జనాలు కిక్కిరిసిపోవడంతో రైల్వే స్టేషన్ తలపిస్తుంది. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు వెంటనే పంపించి వేస్తూ విజిటర్ గా వచ్చిన వారిని డిపార్చర్ లాంచ్ లోకి అనుమతించడం లేదు. శ్రీనివాస్ నా పేరు శ్రీనివాస్. ఢిల్లీకి వీసా ఇంటర్వ్యూకి बड़े चलो Masood. I am from Nirmal. Now I am working as a teacher. మా బాబు వెళ్తున్నాడు ఫ్లోరిడాకు ఎంఎస్ చేయగలిగి. సార్ ఇది ఫస్ట్ టైం, మొదటి టైం. బీటెక్ మొన్ననే రీసెంట్లీ కంప్లీట్ అయింది. యూనివర్సిటీ వెస్టర్న్ యూనివర్సిటీ ఫ్లోరిడా వెళ్తున్నాడు ఎంఎస్ చేయగలిగి. లేదు, మా తమ్ముడు ఉంటారు అక్కడ. ఆల్రెడీ ఆయన సాఫ్ట్వేర్ కంపెనీకి డైరెక్టర్ ఉన్నారు అక్కడ ఫ్లోరిడాలో. మీరు ఎట్లా భావిస్తారు పిల్లాడు దూరంగా ఉంటుంది? ఇక బాబు ఇన్ని రోజులు మీ దగ్గర ఉండి దూరంగా పోతున్నారు. నాకైతే పంపేది లేకుండే. ఇక బాబు ఒకటే తీరు నేను వెళ్తాను అక్కడనే చదువుతాను అని కోరిక పెట్టిండు. ఎందుకంటే ఐ హ్యావ్ గాట్ 3 daughters. 3 అమ్మాయిలు ఉన్నారు పెద్దోళ్ళు. పెద్ద పాప డాక్టర్, అల్లుడు కూడా డాక్టరే. సెకండ్ పాప ఫార్మసీ, అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. థర్డ్ వాసవి నుంచి ఐటీ చేసింది, ఆ పాప కూడా సాఫ్ట్వేరే.
అందుకోసం నేను పంపొద్దు అని అనుకున్నా కానీ మా బాబు ఒకటే తీరు జరిగింది నేను వెళ్తానని. కాబట్టి ఇక నేను నా మనసు మీద ఒక రాయి పెట్టున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తారు? పంపుతున్నాను ఇక ఫస్ట్ 1 year తర్వాతనే, ఇక 2 semester అయిన తర్వాత వస్తాడు. తమ్ముడు ఉన్నాడు అక్కడ చూసుకుంటున్నానని ఒక ధైర్యం నాకు వచ్చింది. లేకపోతే నేను పంపేది లేకుండా. ఉండండి అట్లనే.